రుచిదేవి గారి నాయకత్వం. మర్యాదగా చెప్తే వినిపించుకోకుండా గొడవ చేశారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తారు. పర్మిషన్ లేదని చెప్పాను. రుచిదేవి గారి భర్తకి మాకు పర్మిషన్ ఏంటండి? కొడతారా సార్? ఏం జరిగింది? మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వస్తే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారండి. వద్దని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులనే తోసేశారు సార్. అందుకే లాఠీ చార్జ్ చేశాను. ఇటండి సార్. మీరు పబ్లిక్ సర్వెంటే కదా? ఎస్ సార్. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజాసేవకుడు అనే కదా అర్థం? ఎస్ సార్. ప్రజలంటే ప్రజాస్వామ్యంలో దేవుళ్లతో సమానం. అవునా కాదా? అవును సార్. అవునని తెలిసినప్పుడు దేవుళ్ళని సేవకులు కొడతారా? సార్ అర్థమయ్యేలా చెప్తాను. ఆ లాఠీలు ఇవ్వండి. మీలో దెబ్బలెవరు తగిలాయి? నన్ను కొట్టారండి. మా ఆడవాళ్ళందరూ కూడా కొట్టారండి. మీ తరపున మీ ఆడవాళ్ళ తరపున పోలీసులు మిమ్మల్ని ఎలా కొట్టారో అలా వాళ్ళని కొట్టు. ప్రజాస్వామ్యానికి ప్రజలే కింగ్స్. రూల్స్ మేకర్స్ వాళ్లే, రూల్స్ బ్రేకర్స్ వాళ్లే. ఇష్టమైతే హెల్మెట్లు పెట్టుకుంటారు, ఇష్టం లేకపోతే హెల్మెట్లు పెట్టుకోరు. రోజుకు 100 మంది లారీల కింద బస్సుల కింద పడి తలలు పగిలిపోతున్నా సరే హెల్మెట్లు పెట్టుకోరు. ఎందుకంటే క్రాపు చెరిగిపోతుంది, జుట్టు ఊడిపోతుంది గనక. దట్ ఈస్ పబ్లిక్. అలాంటి దేవుళ్ల మీద ఇంకోసారి లాఠీ పడిందో ఇలాగే టోపీలు లెగిసిపోతాయి. ప్రభుత్వం క్యాబినెట్ ఎప్పుడో బ్యాన్ చేసింది కదా. ఏ హక్కుతో మళ్ళీ మీరు క్యాబినెట్ ప్రారంభిస్తున్నారు? అది చట్టరీత్యా నేరం అని మీకు తెలీదా? లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అలాగని లంచం తీసుకోవడం మానేస్తున్నారా? వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. దేశంలో ఎక్కడ వ్యభిచారం జరగట్లేదా? చెప్పండి. నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నాడు సార్. మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్. ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పని చేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు వెద గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో. క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు. వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కాముల్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఆహార పథకంలో ఎంత తిన్నావు? జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళిపో నువ్వు. ఏంటిది? ప్రజల్ని పడతారా? ఇదిగో పోలీసు వ్యవస్థ నశించాలి. అధికార జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. అలా శంకర్ దాదాలో వచ్చేస్తున్నాడేంట్రా? మన కార్యకర్తలాగా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి నాకేమైనా భయం అనుకున్నావా? ఎంత బొంపురా మీకు. ఎట్రా ముఖ్యమంత్రిని పిలుస్తావా? అంత ధైర్యం నీకు? మాజీ సీఎం తిడుతున్నావు. మీరు మనుషుల పశువులు. వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి 2 కళ్ళు రావాళ్ళు. ఒకళ్ళు హరితాంధ్రం చేశారు, ఒకళ్ళు స్వర్ణాంధ్రం చేశారు. వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరన్నా గెలిపించింది? చెప్పా.
మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లో గెలుచుంటాం. అదే నువ్వు ఎమ్మెల్యే మా లీడర్ ఏయ్, ఇంకోసారి ఇలా వాకుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? ఏయ్, లోపలండి వెళ్ళి. మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి. వెళ్లి వాళ్ళ ఇళ్లలో పాడేలుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు పాలేరులతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్, కమీన్, కుత్తే, కట్మల్, దుష్మన్ ఏమేమి అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబినే పెట్టించాడు. పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసమని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? 9848 లలలా లలలా. పోలీసులు అలా చేయరు. చెయ్యరా? ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. తేజ రా. జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరేంటి? సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చూడలేదు, క్లియర్ గా వినపడుతోంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే గారు సార్, క్యాబినెట్ నడుపుతున్న రాస్కెల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసుల్ని తరిగి కొట్టండి. Yes, sir. గో. వీడే సార్ ఇక్కడ క్యాబినెట్ నడిపేది. తేజ సార్, ఆ సురేష్ ని దామోదరాన్ని 2 నిమిషాలు నా ముందు ఉంచాలి. హలో. హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి? నాకేం చూడలేదండి. మీరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబరే అది నడుపుతూ 9848 అంటే నువ్వు పోలీస్ కాల్ కి రెస్పాండ్ అవుతావు కానీ పబ్లిక్ కాల్ కి రెస్పాండ్ అవ్వవు అనమాట. ఒక్కసారి క్షమించండి సార్. రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్ కి. బద్మాష్. తేజ, సార్, వీళ్ళకి కాకి బట్టలు ఎలర్జీ లాగా ఉన్నాయి. తీసేసి క్యాబినెట్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా. వీళ్ళతో క్యాబరే చేయొద్దు. సార్ డాన్స్ పెద్దగా టచ్ లేదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా. పోకిరీలో మైకి చేస్తాడు చూడు. डोले डोले दिल जरा जरा निनु ओरा ओरा गनी नरा बना जागे मारू चेतला परा जप चेरी नीडु जति जरु परा जरा जल्दी जल्दी तंदर कड़ने नारा बड़ी अंतरंग संबर मुनके नारा राल गाये दे रसिकुड़ा कसिको कलागु सरी सरसुड़ा रारा माटु के मुड़ी बड़ा निसे केड़ी वेळ चित चोरा. తేజ, సార్, నెక్స్ట్ పాట ఏ పిక్చర్ లోకి? బొమ్మరిల్లు సినిమాలో సార్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అలవో అలవో బలవో నా ఊహల హాసిని మడిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఇంకెప్పుడు ఉంటాను సార్. మా బాధ్యతలు మాకు గుర్తు చేశారు కదా. చేస్తాను సార్. ప్లీజ్ బాకీ పనిచేసేవాడు కూడా కాకి బట్టలు వేసుకుని నిజాయితీగా పాకి పని చేస్తాడు. కానీ మీలాంటి పోలీసులే కాకి పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక నుంచి అయినా పోలీసులా మసులుతారో లంగా వెదవల్లా మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులున్నారనో, ముఖ్యమంత్రులున్నారనో, ప్రధానమంత్రి ఉన్నారనో కాదు, పోలీసులున్నారన్న ధైర్యంతో. ఈ కోర్టు మీద అంటే మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరారు. మిస్టర్ సురేష్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినవారు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్. ఇంకెప్పుడైనా ఆడబడుచులను అవమానించినా, ఆడబడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కల్లో కొడతాను కారం రాస్కెల్.
మాకే తెలియదు. తేజ సార్ కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్. గొడ్డు కారం ఎంతమంది సరిపోద్ది? 6గురికి. ఓకే వీళ్ళ రూమ్ లో పెట్టించు. సీతా వచ్చి వీళ్ళ సంగతి చూద్దాం. అయ్యో దేవుడు అబ్బా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానే. త్వరగా చేయవే. హలో ఏసీపీ గారా సార్? సార్, ఎమ్మెల్యే గారితో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు. ఎక్కడేం జరగని తప్పెవరిదైనా అవని అందరిది ఒకే మాట. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయాలి. తొక్కేం కదా. ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. పోలీసులు సస్పెండ్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే మేము ఒప్పుకోం. ఏంటి సార్ ఇది? నేరం చేయకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి? పిచ్చి చూపులు చూడడం కాదు, సమాధానం కావాలి. రేప్ చేయబోయాడు, అందుకే కాల్చి చంపాను. కాల్చి చంపడానికి ఏ నేరం చేశాడు? రేప్ చేశాడా? రేప్ చేశాక కాలిస్తే ఏంటి, కాల్చబోతే ఏంటి? తొక్క. దొంగతనం జరిగిన తర్వాత ఎంక్వైరీ చేసి డబ్బులు రికవరీ చేయొచ్చు, నగలు రికవరీ చేయొచ్చు, కారు రికవరీ చేయొచ్చు, అంతేగాని శీలాన్ని రికవరీ చేయలేం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే ఏ పోలీస్ అయినా ఒక రౌడీ ఒక ఆడదాని శీలాన్ని దోచుకుని పారిపోతుంటే దోచుకున్న ఆ శీలాన్ని రికవరీ చేసి ఇదిగోరమ్మా నీ శీలం తిరిగి ఇచ్చిన సంఘటన ఎదురుండి చెప్పనండి, చచ్చిపోయిన మనిషి ప్రాణం కూడా తెచ్చిస్తాను. చట్టంతో ఆడుకుంటే రౌడీకైనా రాజకీయ నాయకుడికైనా సరే అడ్డంగా పగులుద్ది. ఇలాగే ఒకటి ప్రాణం తీసి పిట్టకథలు బాగానే చెప్తున్నావు. పోలీసులు మీరే పిట్టకథలు చెప్తే పొలిటీషియన్స్ పెద్ద పెద్ద హరికథలు చెప్తాం. ఒక అందమైన హరికథ చెప్పి మీ పోలీసుల దుమ్ము దులపకపోతే మేము రాజకీయ నాయకులమే కాదు, హరికథ వినటానికి రెడీగా ఉండు. I love you so much. I love you. I love you, my sweetheart. Really love you. గట్టిగా కౌగులించుకోవాలి, గట్టిగా ముద్దు పెట్టుకోవాలి. అమ్మా బాబుల కంటే, చెల్లుళ్ళ కంటే, స్నేహితుల కంటే సమాజమే ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోవచ్చు. తోసేయండిరా, వాళ్ళ అమ్మా బాబులు కూడా తోసేయండిరా. వద్దండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. పోలీసు అధికారులతో నువ్వు చెప్పాల్సిన హరికథ, ఇతను నా లవ్వర్, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఏసీపీ రంగయ్య నాయుడు నా మీద కన్నేశాడు, నేను లొంగలేదు. ఆ కక్షతో నా లవర్ని కాల్చి చంపాడు. శవంతో రొమాన్స్ కొంచెం కష్టమే, తప్పదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నాయుడు? ఇదో పెద్ద కట్టు కదా సార్. ఆడదాని కోసం ఎన్కౌంటర్ చేయడం సార్. ఆ అమ్మాయి జీవితం కాపాడి దేవుడు సార్ ఏసీపీ గారు. అదే మాట ఆ అమ్మాయితో చెప్పించండి, లేదా చూసిన వాళ్ళతో సాక్ష్యం చెప్పించండి. అమ్మా ఒక్కసారి రండి అమ్మా, తలుపు తీయండి అమ్మా, ఇది న్యాయం కదమ్మా. అమ్మా కొంచెం తలుపు తీయండి అమ్మా, మీరు వచ్చి నిజం చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నిజం చెప్పకపోతే మాలో మిగిలిన కొత్త గొప్ప సిన్సియారిటీ కూడా చచ్చిపోతుందమ్మా. అమ్మా దేవుడమ్మా ఏసీపీ గారు. వాడిని మా సార్ చంపింది మీకోసమే అయ్యా, అర్థం చేసుకోండి. మా పరువు, పోలీసుల పరువు కాపాడి ఒక్కసారి బయటికి వచ్చి నిజం చెప్పండి అయ్యా, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఏం డీసీపీ గారు? చెప్పు నాయుడు. ఐఎమ్ సారీ సార్. సారీ కాదు, మాకు కావాల్సింది ప్రాణం. మా వాడి పోయిన ప్రాణం ఇవ్వాలి.
ఇచ్చి తీరాలి. ఇవ్వలేరా? రేయ్, ప్రాణానికి ప్రాణం తీయండ్రా. ఒక్కడిని వదలొద్దు. మమ్మల్ని కొడతారా, గుంటూరు కానీ పెడతారా? వెళ్ళిపోతారేంటయ్యా? కొట్టరా, మాకు శాస్త్రం జరగాల్సిందేరా. ఇంటిగా ఉంటే ఇద్దరు ఈ లోకంలో. ఈ ప్రజల్ని నమ్మే కదూ మాతో పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేది ఈ ప్రజలే, సమాధులు కట్టేది ఈ ప్రజలేనని గుర్తుంచుకోండి. మిస్టర్ రంగయ్య నాయుడు, ప్రజలకు కాకుండా మాకు సేవ చేసుకోండి. పోలీసులు వృద్ధిలోకొస్తారు.